అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాము, కావ్య, ఊహ అండ్ లిపి. అండ్ ఈసారి కూడా కొంచెం లేట్ అయింది పాడ్కాస్ట్ చేయడము. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం నుంచి తొందరగా చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. సో వెయిట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఈరోజు మేము పిక్ చేసుకున్న మూవీని ఎవ్వరూ రికమెండ్ చేయలేదు, ఎవరు అడగలేదు. కానీ మూవీ నాకు ఇష్టమైన మూవీ, సో అందుకని ఈ మూవీ పిక్ చేసుకున్నాము. మూవీ పేరు ఎవరు. ఈ మూవీ 2019లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది వెంకట్ రామ్జీ అండ్ హీరోయిన్లుగా యాక్ట్ చేసింది అడ్విశేష్ అండ్ రెజీనా కసాండ్రా. సో ఇది ఒక థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు. సో అది ఫస్ట్ కావ్య నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఎవరు ఎప్పుడు చూస్తావు, ఎన్నిసార్లు చూస్తావు, ఎలా ఇష్టం? నేను యాక్చువల్లీ ఈ మూవీ ఇలా ఎగ్జిస్టెన్స్ లో ఉందని కూడా నాకు తెలియదు. నువ్వు సజెస్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ టైం చూసాను, అప్పుడు నచ్చింది. మళ్ళీ మర్చిపోయాను, అసలు గుర్తులేదు స్టోరీ. మళ్ళీ రీసెంట్లీ నువ్వు ఈ మూవీ పాడ్కాస్ట్ చేద్దామంటే మళ్ళీ చూసాను, సో మళ్ళీ నచ్చింది. ఓకే లిపి. నాకు యాక్చువల్లీ అడ్విశేష్ అంటే ఇష్టం, సో అందుకనేసేసి ఈ మూవీని చూసాను. ప్రిటీ మచ్ మోర్ ఆర్ లెస్ రిలీజ్ అయిన విత్ ఇన్ 1 month చూసినట్లున్నా. అప్పుడు నేను ఓకే, కాకపోతే నాకు అంతేం నచ్చలే, అంత కాపీ. సో నాకు కాపీస్ నాకు నచ్చవు అనమాట. అండ్ కొంచెం ఓవర్ యాక్షన్ లాగా కూడా అనిపించింది. బట్ ఎనీహూ లైక్ ఓవర్ ఎంతూజియాస్టిక్, నాట్ ఓవర్ యాక్షన్. బట్ యా, ఎవరు ఓవర్ యాక్షన్ చేసింది? ఓవర్ యాక్షన్ కాదు కానీ ఓవర్ ఎంతూజియాస్టిక్ యాక్షన్. ఎవరు? అడ్విశేష్. లైక్ కొంచెం నార్మల్ సటిల్ టైప్ లో కాకుండా కొంచెం ఏదో ఒక వీ బిట్ హైపర్ టైప్స్ లో అనిపించింది. బట్ ఎనీహో మూవీ స్టోరీ కాపీ కాబట్టి నాకు నచ్చలేదు. ఏ మూవీ కాపీ? ఇది లిపి చెప్పినట్టు చెప్పు లిపి. పేరు మర్చిపోయాను, చెప్పు. బద్లా. ఇది ఒక ఈ బద్లా మూవీ. సో బద్లా మూవీ, ఈ ఎవరు మూవీ. సో బద్లా అనేది హిందీ మూవీ, అమితాబ్ బచ్చన్ అండ్ అమ్మాయి పేరు తాప్సీ పన్ను. సో ఆ మూవీ కూడా చూసాం అక్క. సో ఆ మూవీ కొంచెం డిఫరెంట్ స్టోరీ. సో ఆ మూవీ, ఎవరు మూవీ, రెండు కూడా ద ఇన్విజిబుల్ గెస్ట్ అనే స్పానిష్ మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసిన మూవీస్. కానీ బద్లా మూవీ, ఈ మూవీ కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. నేను రెండు చూసాను, కానీ కొంచెం డిఫరెంటే స్టోరీస్ అవన్నీ. యా, కొంచెం డిఫరెంటే, కాకపోతే వెరీ సిమిలర్. నాకైతే కాపీ అని అనిపించింది కొన్ని చోట్ల. సో ఐ డోంట్ లైక్ ఇట్. ఓకే, నాకైతే చాలా నచ్చింది. నేను ఇలాగా గుర్తులేదు, చాలా ఇయర్స్ బ్యాక్ చూసాను. మళ్ళీ చూసినప్పుడు నాకు ఇలాగా ట్విస్ట్ పైన ట్విస్ట్. సో నాకు మళ్ళీ ఆల్మోస్ట్ ఫస్ట్ టైం చూసినంత బాగా ఎంజాయ్ చేశాను. యా, సో నాకు ఈ మూవీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. నేను చాలాసార్లు చూస్తాను. యాక్చువల్లీ థ్రిల్లర్ మూవీస్ ఒకసారి తప్ప 2 times 3 times చూడలేము, ఎందుకంటే మనకు ఆల్రెడీ క్లైమాక్స్ తెలిసిపోతుంది కాబట్టి. అయినా కూడా ఈ మూవీ కొంచెం డిఫరెంట్ అనమాట నాకు. సో ఈ మూవీ నేను చాలాసార్లు చూసాను, నాకు చాలా ఇష్టమైన మూవీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు అడ్విశేష్ కంటే కసాండ్రా యాక్టింగ్ చాలా నచ్చింది. ఐ అగ్రీ. యా, అడ్విశేష్ నాకు యాక్చువల్ నచ్చడు, ఫేస్ కట్ అంతా నచ్చదు, నాకు ఏం హ్యాండ్సమ్ అనిపించడు, నాకు కొంచెం ఏదో ఒక వెరైటీ అబ్బాయిలా అనిపిస్తాడు. బట్ కసాండ్రా ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్, వెరీ ఎక్స్ప్రెసివ్ ఐస్, చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఇలాగ మనం గెస్ కొట్టలేం. స్టార్టింగ్ లో ఏదో అమ్మాయి పేరు రెజీనా కసాండ్రా అనుకుంటా. కసాండ్రా లాస్ట్ నేమ్. ఓకే, ఏమో అమ్మాయి తెలియదు. అమ్మాయిది ఏ సినిమా కూడా చూడలేదు, ఇదే చూసా. సో నా పాయింట్ ఏంటంటే, స్టార్టింగ్ లో ఇలా విక్టిమ్ లాగా అనిపిస్తుంది, మెల్లిమెల్లిగా ఇలా విలన్ లాగా మారుతుంది. సో ఇలా ఫుల్ మానిపులేటివ్ అమ్మాయి. సో నాకు చాలా నచ్చింది. అన్ని షేడ్స్ భలే కనిపిస్తాయి అమ్మాయిలో. ఇనీషియల్లీ అలా విక్టిమ్ భయపడినట్లు, తర్వాత ఏమో ఇలాగా హెల్ప్ కోసం చూస్తున్నట్లు, తర్వాత సడన్ గా ఒక విలన్ లా మారిపోయి ఇలా మానిపులేటివ్ అయిపోయి కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ, ఐ డోంట్ నో, తన యాక్టింగ్ అయితే సూపర్. నాకు అడ్విశేష్ యాక్టింగ్ కూడా చాలా ఇష్టం. నాకు అడ్విశేష్ ఇష్టము, రెజీనా కసాండ్రా యాక్టింగ్ కూడా బాగుంది. నేను అమ్మాయి మూవీస్ వేరే ఇంకేం చూడలేదు, కానీ నాకైతే మూవీలో హైలైట్ డెఫినెట్లీ అడ్విశేష్. నాకు లిపి చెప్పినట్టు నాకు అడ్విశేష్ ఇష్టం, అతని మూవీస్ ఇష్టం. ఊహా, నువ్వు యాక్చువల్లీ రెజీనా కసాండ్రా ఇంకొక మూవీ చూసావు ఊహా, మీ ఇంట్లో ఇండియానాలో. ఒకసారి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చూడలేదు నేను. ఇప్పుడు నువ్వు పెట్టినప్పుడు నేను చూసా. ఓ నాయలేనా? మరి ఇండియాలో నాకు ఇంకెవరు తెలుసని చూడలేదు నేను.
సుబ్రహ్మణ్యం ప్రసాద్. అరవిశేష్ యాక్సెంట్ ఈస్ట్ గోదావరి జిల్లా యాక్సెంట్ లో ఉంటుంది కదా. ఐ లైక్ దట్, నాకు ఇష్టం ఆ యాక్సెంట్. నాకు ఇష్టం. ఇద్దరు కావాలని చేస్తారా లేకపోతే కావాలని చేయకూడదు, ఎందుకంటే అతను సెట్టింగ్ ప్రకారం అతను ఉండేది కూనూరు, మేబీ కూనూరులో కానీ యాక్సెంట్ ఉంటుంది. ఎందుకంటే ఏంటనే ఇలా సరే అలా కావాలని ఇలా అనిపించింది నాకు. నాకేమో అలా ఏం అనిపించలేదు. యా లిపితో నాకు కూడా పాయింట్అవుట్ చేశాను, లిపి యాక్సెంట్ అబ్బాయి యాక్సెంట్ అంతే. మూవీ వేరే మూవీస్ ఇంకా ఇంటర్వ్యూస్ చూసినా కూడా అబ్బాయి అలానే మాట్లాడతాడు. అదే ఏదో లైక్ ఈస్ట్ గోదావరి యాక్సెంట్ ఉంటుంది అబ్బాయికి. యా కానీ న్యాచురల్. న్యాచురల్. ఓకే న్యాచురలా. ఓకే ఇఫ్ ఫేక్ అయితే కనుక వెరీ జెన్యున్ ఫేక్ అది. కాదు లిపి ఇంటర్వ్యూస్ దాంట్లో కూడా అలానే ఉంటుంది అబ్బాయి యాక్సెంట్, తెలుగు యాక్సెంట్ బాగుంటుంది. అండ్ సో బద్లా మూవీ కూడా లిపి చూసావా? సో బద్లా మూవీ కూడా నేను చాలా రీసెంట్ గా చూసాను. నాకు ఆ మూవీ కంటే డెఫినెట్లీ ఎవరి మూవీ నచ్చింది. మేబీ నేను వన్ ఆఫ్ దీస్ డేస్ బద్లా కూడా చూస్తాను, ఎందుకంటే నాకు గుర్తులేదు అసలు. యా ఒకసారి లాఫెట్ లో చూసాము, నేనే చూపించాను నీకు. యా ఎగ్జాక్ట్లీ. ఓకే సో ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో పాటలు ఉండవు, అసలు ఒక్క పాట కూడా ఉండదు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అబ్జర్వ్ చేయలేదు. నీ వాయిస్ సరిగా వినిపించలేదు. మొన్న ఎవరో కామెంట్ కూడా రాశారు వాయిస్ చూసుకోండి అని. ఓకే లివి నీకు వినిపిస్తుందా? నాకేనా? లేదు, నాకు కూడా క్లియర్ గా లేదు. కాదు, ఒకవేళ నా వాయిస్ ప్రాబ్లం ఉంటే ఒకసారి ఆపు, మళ్ళీ అది రిపీట్ చేస్తా. ఇప్పుడు బెటర్ గానే ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు బెటర్ గానే ఉంది. ఓకే ఐ విల్ లీన్ ఇన్. ఓకే సో ఏం చెప్తున్నాను, సాంగ్స్ లేదు, ఉత్త బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటే ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని చేసిన వాళ్ళు శ్రీచరణ్ పాకాల గారు. సో నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఇష్టం. సార్ పాడు, నాకేం గుర్తులేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాడడం ఉండదు కానీ చెప్తారు లైక్ టిన్ 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 ఇలా వస్తుంది. బాగుంటుంది. బానే ఉంటుంది. ఏదో పాయింట్ చెప్పబోయే ఎందాక చెప్పు. యా ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో అందరూ చాలా మంచి యాక్టర్స్. సో నాకు ఇలాగా తెలియని యాక్టర్స్ కంటే తెలిసిన యాక్టర్స్ చాలా బాగుంటారు కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్వియస్లీ రెజీనా మంచి యాక్టర్. తర్వాత ఆయన పేరేంటో, ఆ కోపిష్ట అబ్బాయా? కోపిష్ట అబ్బాయి ఎవరు? పోలీస్. పోలీస్ కాదు, అదే యాక్చువల్ విక్టిమ్ ఎవరైతే చంపేస్తుందో వాళ్ళ వైఫ్. ఇద్దరు చాలా నోన్ యాక్టర్స్. అలా వెంకటపురంలో అబ్బాయి వాల్మీకి. ఎగ్జాక్ట్లీ. సో తర్వాత నాకు యాక్చువల్లీ రెజినా వాళ్ళ హస్బెండ్ కూడా ఇష్టం. హస్బెండ్ కాదు, బాయ్ ఫ్రెండ్. అదే చాలా మూవీస్ లో ఉంటాడు. సో యా కానీ అసలు ఎలా ఉంటుంది కదా, ఒక సీన్ ని యాక్చువల్ జరిగిన దాన్ని ఎన్ని వర్షన్స్ లో చూపిస్తారు కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏమో ఆ అబ్బాయి ఏదో పెద్ద విలన్ లాగా చూపిస్తారు, అదే పోలీస్ హస్బెండ్, పోలీస్ బాయ్ ఫ్రెండ్. తర్వాత రెజినా తను ఒక విక్టిమ్ లాగా ఇంకోలా చూపిస్తారు. తర్వాత యాక్చువల్ జరిగింది ఇంకేదో ఉంటుంది. సో ఇలాగ ఎన్ని వర్షన్స్ ఉంటాయో, ఎన్ని ట్విస్ట్ ఉంటాయో. ఎస్పెషలీ లాస్ట్ లో ఎలాగ ఆ అబ్బాయి చచ్చిపోయాడుకి కూడా అసలు ఫస్ట్ ఒక వర్షన్ చూపిస్తారు, ఏదో అబ్బాయి ఆ అమ్మాయిని రేప్ చేసినట్లు. సెకండ్ దాంట్లోనేమో ఈ అమ్మాయి ఆ అబ్బాయిని అడిగినట్లు. అలాగా ఎన్ని వర్షన్స్ ఉంటాయో. లాస్ట్ కి అమ్మాయి యాక్చువల్ డ్రింక్ చంపేసి తనే అద్దం పగలగొట్టేసి తనే చేసేస్తుంది. సో యాక్చువల్ అయింది ఆ 2 వర్షన్స్ కూడా కాదు, 3rd వర్షన్. సో వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇంకొకటి, ఈ అమ్మాయి ఎంత ఖతర్నాక్ అమ్మాయి అనిపిస్తుంది. అవును, ఆ అమ్మాయి డబ్బుల కోసం పెళ్లి చేసుకుంది అంటేనే అర్థం చేసుకోవచ్చు అమ్మాయి ఎలాంటిది. సో ఈ మూవీ బడ్జెట్ 8 crores కానీ బాక్స్ ఆఫీస్ లో ప్రాఫిట్ వచ్చింది మాత్రం 21 crores. యా మూవీ మోస్ట్ ఆఫ్ ఇట్ అంతా హోటల్లోనే అవుతుంది, హోటల్ రూమ్ లో. హోటల్ రూమే కదా, అపార్ట్మెంటా? అమ్మాయి అపార్ట్మెంట్ ఏమనుకుంటా. ఓకే చెప్పలిపి కాదనుకుంటా. అమ్మాయిని హోటల్లో ఉంచారా బెయిల్ పైన రిలీజ్ చేసి? గెస్ట్ హౌస్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అనుకుంటున్నా. బట్ ఎనీవే యా అప్పుడు అనుకున్నా ఇండియాలో హోటల్ రూమ్స్ లో ఇలా బార్ ఉంటుందా, మినీ బార్ ఉంటుందా అనుకున్నా. కాదనుకుంటా, అమ్మాయిదే అనుకుంటా. దాని తర్వాత ఈ మూవీని కన్నడలో కూడా రీమేక్ చేశారు. ఓకే
ఇంకేమన్నాయా? నాకు ఈ మూవీలో చెప్పు. యా, సో ఈ మూవీలో నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే, ఆబ్వియస్లీ నాకు పెద్ద స్టార్స్ ఉంటే ఇష్టము. సో ఇనిషియల్ ఇది లేదు కాబట్టి అప్పుడు ఎలా అనిపించినా కూడా ఇప్పుడు ఇంకా చాలా బాగా నచ్చింది, ఎందుకంటే నాకు తెలిసిన స్టార్స్ ఉన్నందుకు. అండ్ సెకండ్ పాయింట్, ఈ మూవీకి ఇంతకంత ఖర్చు ఇంత నాకు అర్థం కాలేదు, ఎందుకంటే చెప్పినట్లు మోస్ట్ ఆఫ్ ద మూవీ ఒక రూమ్ లోనే అవుతుంది. అండ్ తర్వాత అదేంటి ఊటీనో కూనూరులోనో, ఐ మీన్ 8 crores తక్కువే అనుకుంటా రెమ్యూనరేషన్ వాటికి వీటికి. యా, మ్యూజిక్, దాని తర్వాత ఎడిటింగ్. ఓకే ఓకే, దెన్ ఇట్స్ ఫైన్ బికాస్ యాక్చువల్లీ లో బడ్జెట్ మూవీలోనే అనిపించింది. సో 8 crores లోనే అంటారా? ఐ డోంట్ నో, చాలా పెద్ద అమౌంట్ లా అనిపిస్తుంది. వాళ్ళకి అలా ఇల్లు ఎలా దొరికింది కదా, లైక్ ఒక సగం స్టోరీ అంతా ఇలా పుష్ చేయడము, లాడర్ పడుతుంది, అలాంటి కథ రాసుకున్నప్పుడు అది చేసారా, లేకపోతే అది చూసాక కథ రాసుకున్నారా అనిపిస్తుంది. ఇలాగ పైనుంచి కింద పడేయడము, వుడ్స్ ఉండడము కదా. యా, కరెక్ట్. నాకు మూవీ అంతా ఇష్టము, కానీ నాకు ఒకటే అర్థం కాదు ఏంటంటే ఆ అబ్బాయి ఎందుకు వచ్చి మొత్తం ఇంట్రాగేట్ చేస్తాడు, పోలీస్ ఎందుకు రాడు? ఆల్రెడీ ఇవన్నీ సంపాదిస్తే గనక ఈ అబ్బాయి పోలీస్ లాగా వచ్చి లాయర్ లాగా వచ్చి ఇలా చేస్తాడు కదా, నేను పోలీస్ అని చెప్పి, పోలీస్ అని చెప్తాడా? పోలీస్ అని చెప్తాడు కదా, నేను పోలీస్ అని చెప్పి వచ్చి ఈ అమ్మాయిని ఇంటరాగేట్ చేసి ఇవన్నీ చేస్తూ ఉంటాడు. సో నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, పోలీసులు అందరూ బయట చూస్తూ ఉంటారు టీవీలో, లైక్ బికాస్ కెమెరా పెడతాడు కదా, పోలీసులు అందరూ బయట చూస్తూ వింటూ ఉంటాడు, ఈ అబ్బాయి వచ్చి ఇంటరాగేట్ చేస్తాడు. సో నాకు అర్థం కాదు ఏంటంటే, ఆ అబ్బాయిని ఎందుకు పంపించాడు? ఎవిడెన్స్ అంతా తీసుకుని పోలీసే వెళ్ళొచ్చు కదా అని డౌట్ వచ్చింది. కొంచెం ముందుకు వచ్చి మాట్లాడు. ఏముంది చెప్పు. నాకు ఆ పాయింట్ అర్థం కాలేదు. యా, అదొక్కటే నాకు లాస్ట్ లో అర్థం కాంది. ఏమంటుంది ఇన్స్పెక్టర్, అబ్బాయి పేరు లిపి వెంకట ఏదో, అబ్బాయి ఎవరో ఇలా కరప్ట్ అని ఏదో అంటే నేనే అంటాడు. ఆ అబ్బాయి మరి బయట నుంచి చూసే వాళ్ళు అబ్బాయి వచ్చి చేయొచ్చు కదా పని, అబ్బాయి పని అని చెప్పి పోలీస్ లాగా అబ్బాయిని ఎందుకు వెళ్ళమన్నాడో అని అర్థం కాలేదు. మేబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టించడం కోసమేమో, కన్ఫెషన్ తోటి. ఊహ చెప్పేది ఏంటంటే, ఐఎమ్ ఇన్స్పెక్టర్ సో అండ్ సో అనే బదులు ఆ ఇన్స్పెక్టర్ వెళ్ళొచ్చు కదా అంటుంది. మేబీ ఇతను చాలా బాగా కష్టపడి పనిచేస్తున్నందుకు పోలీసు పంపిస్తారు కదా, నా బంధు వెళ్ళమని. ఓకే ఓకే, ఎందుకు అవుతున్నారు ఇద్దరు? నేను జోకేసానా? కష్టపడి పని చేశాడట, కష్టపడి కరెక్ట్, చాలా కష్టపడి ఎవిడెన్సెస్ అవన్నీ సంపాదిస్తాడు అనుకో, బట్ అవన్నీ పోలీస్ ఇస్తే పోలీస్ జాబ్ పోలీస్ చేసుకోవచ్చు కదా. కాదు, కష్టపడి పని చేసినందుకు పోలీస్ అంటారట నా బదులు నువ్వు వెళ్ళు అని. సో అదొకటే అర్థం కాలేదు. బద్లాలో ఏంటంటే వాళ్ళ డాడీ వెళ్తాడు, ఓకే, చెప్పకుండా, పోలీసులకు చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా అబ్బాయి వెళ్ళి మోసం చేస్తాడు. లాస్ట్ లో తెలుస్తుంది ఏంటంటే ఆ అబ్బాయి వాళ్ళ నాన్న వాళ్ళ సన్ ఎక్కడ పాతి పెట్టారు, పాతి పెట్టారని చెప్పి నువ్వు చెప్పినట్లు ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు డింగ్ అనుకుంటూ. పోలీసులు అందరూ బయటకు వచ్చి టీవీ చూస్తూ ఉంటారు లోపల ఏమవుతుందని. అదొక్కటే అర్థం కాలేదు నాకు. సో ఎనీవే, సో మొత్తం అందరు యాక్టింగ్ చాలా బాగుంటుంది. నువ్వు చెప్పినట్టు నాకు రచీనా కసాండ్రా అంత మంచిగా యాక్ట్ చేస్తుంది, అంత పెద్ద యాక్ట్రెస్ అని కూడా తెలియదు నాకు ఈ మూవీ చూసేదాకా. కానీ చాలా మంచిగా యాక్షన్ చేసింది. స్టోరీ బాగానే ఉంటుంది యాక్చువల్లీ. చిన్నపిల్లాడి లాగా చూపిస్తాడు, కానీ ఈ అబ్బాయే క్యాన్సర్ విక్టిమ్, అంతా బాగానే ఉంటుంది. ఇంకేం పాయింట్స్ లేవు యాక్చువల్లీ మాట్లాడుకోవడానికి. లిపి నాకు కూడా అంతే, ఏం పాయింట్స్ లేవు. యా, చాలా మంచి థ్రిల్లర్. ఒకసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఫినిష్ చేసేదా కదా చూస్తూనే ఉంటారు. స్టోరీ తెలియకపోతే యా, అయినా కూడా స్టోరీ తెలుసుకున్నా కూడా నేను చూస్తూనే ఉంటాను. బట్ ఎనీవే, సో ఈ మూవీకి IMDb రేటింగ్ 8.1 out of 10. సో ఇది మరి అంత 8.1 అంటే ఆబ్వియస్లీ చాలా మంచి రేటింగ్. బట్ ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలీదు. ఎవరు నాకు వచ్చి ఎవరు మూవీ మన రికమెండేషన్స్ లో కూడా ఎవరు అడగలేదు.
సో అందరికీ తెలుసో లేదో తెలీదు. సో చాలా అండర్ రేటెడ్ మూవీ. సో 8.1 IMDb. సో మాది నమ్మకపోతే అట్లీస్ట్ IMDb నమ్మితే కనుక చూడండి మీరు. ఎవరు నాకు తెలిసి ప్రైమ్లోనో నెట్ఫ్లిక్స్ అన్న దేంట్లోనో ఉంది. సో చూడకపోతే చూడండి. అండ్ సో లిపి నీ రేటింగ్ 6. నా రేటింగ్ 9.5 out of 10. యా నాది 9.5 out of 10. నాకు ఈ మూవీలో అన్ని ఇష్టము. ఒక్క పాయింట్ ఒక ఫ్లా తప్ప. ఆ అబ్బాయి ఏదో దొంగతనంగా పోలీస్ చెప్పకుండా వెళ్ళిపోతే అది వేరేది. కానీ పోలీసులు చెప్పి కూడా పోలీస్ అని చెప్పి అలా వెళ్తే కూడా పోలీసులు ఎంకరేజ్ చేయడం నాకు అదొక్కటే నచ్చలేదు. సో అందుకని నాకు కూడా 9.5. సో అది మా పాడ్కాస్ట్. సో ఇంకొకటి ముగించే ముందు ఏం చెప్తాం అనుకున్నానంటే, మా ఇంకొక పాడ్కాస్ట్ చేసాము, మూవీ పేరు అతడు. సో అతడు మూవీ పైన అతడు రిలీజ్ అవుతుంది త్వరలో. అయిందా లేకపోతే అవుతుందా, ఏదో అవుతుంది. సో అతడు మూవీ పైన కూడా మేము ఆల్రెడీ పాడ్కాస్ట్ చేసాము. సో ఇప్పుడు చేయలేము. అండ్ ఆ పాడ్కాస్ట్ కి గెస్ట్ గా వచ్చింది కశ్యప్. సో నవికా ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానల్ పర్సన్ కశ్యప్. అండ్ చాలా షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశారు. సో కశ్యప్ వచ్చాడు. అండ్ అతడు మూవీ పాడ్కాస్ట్ కి మనకి 70 సబ్స్క్రైబర్స్ వచ్చారు ఆ ఒక్క పాడ్కాస్ట్ కి. సో మా యూట్యూబ్ ఛానల్లో కూడా అది చాలా పెద్ద ఫేమస్ పాడ్కాస్ట్ అండ్ చాలా సబ్స్క్రైబర్స్ ని తెప్పించిన పాడ్కాస్ట్ అనమాట. ఒకవేళ మీరు చూడకపోతే ప్లీజ్ చూడండి. దాని తర్వాత వేరే లాంగ్వేజ్ మూవీస్లో ఇష్టమైంది ఇష్టం లేనిది ఫస్ట్ నేను చెప్తాను. దాని తర్వాత మీరు ఆలోచించుకోండి అప్పటిదాకా. సో నేను ఫస్ట్ వాట్ నాట్ టు వాచ్ అని చెప్తాను. సో ఇది తెలుగు మూవీ కాదు, కానీ నేను తెలుగులో చూసాను. మేబీ ఇది తమిళ మూవీ ఏమో. భూమిక అని చెప్పి ఒక హారర్ మూవీ ఉంటుంది. నేను అన్ని హారర్ మూవీస్ చెప్తున్నాను. ఒకటి ఒక మూవీ ఉంటుంది, చూడకు. ఒక భూమిక అని ఒక మూవీ ఉంటుంది, హారర్ మూవీ. చాలా చెత్త మూవీ. సో మొన్ననే ఎప్పుడో చూసాను, కానీ నాకు అస్సలు నచ్చలేదు. అండ్ చూడని వాళ్ళైతే మీరేం మిస్ అవ్వట్లేదు. మంచి హారర్ మూవీస్ ఉన్నాయి, అవి చూడండి. ఇది చూడనక్కర్లేదు. అండ్ వాట్ టు వాచ్ అంటే, ఒకవేళ మీకు క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టమైతే కనుక ఒక డాక్యుమెంటరీ చెప్తాను. సో దీని పేరు అమెరికన్ మర్డర్ ద ఫ్యామిలీ నెక్స్ట్ డోర్ డాక్యుమెంటరీ. ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది. సో ఇది క్రిస్టోఫర్ వాట్స్ అండ్ షెనాన్ వాట్స్ ని. సో క్రిస్టోఫర్ వాట్స్ అనే అబ్బాయి వాళ్ళ వైఫ్ ని వాళ్ళ పిల్లల్ని చంపేస్తాడనమాట. సో దాని గురించి ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ, చాలా మంచి డాక్యుమెంటరీ. సో నెట్ఫ్లిక్స్లో ఉంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే ట్రూ క్రైమ్ స్టోరీస్, ఈ డాక్యుమెంటరీ చూడండి. సో కావ్య. ఓకే, నాకు వన్ ఆఫ్ ద నచ్చిన మూవీస్, యాక్చువల్లీ చాలా ఎక్కువ రీవాచ్ రేట్ ఉన్న మూవీస్, హిందీ మూవీ పేరు దిల్ ధడ్కనే దో. అది బేసికలీ ఒకటేసారి చూస్తాను నేను. నాకు చాలా ఇష్టం. ప్రియాంక చోప్రా, ఇంకా రణ్వీర్ సింగ్, అనుష్క శర్మ, ఫరాన్ అఖ్తర్, అనిల్ కపూర్, షఫాలిషా. అమ్మాయి నాకు చాలా ఇష్టము, షఫాలిషా అమ్మాయి. నాకు ఈ మూవీ చాలా నచ్చుతుంది. అది ఐ థింక్ ఊహ అని పెళ్ళప్పుడు అనుకుంటా, ఇండియాకి వచ్చినప్పుడు డాడ్ సైడ్ మన కజిన్ ఒక అతను నేను మూవీ చూసాను, చాలా బాగుంది అంటే ఓకే సరే అయితే అని చెప్పేసి చూసా. కానీ నాకు బోర్ కొట్టింది. నాట్ మై టైప్ ఆఫ్ మూవీ. కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ చెప్పు. అది హ్యాపీ ఎండింగ్. ఓకే, అందుకని నచ్చుతుంది. అంత ఫ్యామిలీ రీయూనైట్ అయిపోతారు ఎండ్ ఆఫ్ ద మూవీ. సార్ నాకు నచ్చుతుంది. నెక్స్ట్ వాట్ నాట్ టు వాచ్ ఏం లేదా? లేదు. ఓకే లిపి. నాది రికమెండేషన్ ఎటర్నల్ సన్షైన్ ఆఫ్ ద స్పాట్లెస్ మైండ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అది నెక్స్ట్ పాడ్కాస్ట్ లో చెప్తాం అనుకున్నా. సరే చెప్పు. ఓకే, ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే చైనీస్ సైంటిస్ట్ యాక్చువల్ గా ర్యాట్స్ పైన టెస్ట్ చేశారట. మెమరీ ఎరేజింగ్ ది, ట్రామా మెమరీస్ అని ఎరేజ్ చేసేది. సో ర్యాట్స్ పైన సక్సెస్ఫుల్ అయిందట. సో హోప్ఫుల్లీ హ్యూమన్స్ కి కూడా రావాలి బిఫోర్ మై లైఫ్ టైమ్. బట్ ఎనీహూ, అది నా మూవీ రికమెండేషన్. నాట్ టు వాచ్ కి ప్రస్తుతానికి లేవు.
నాకు అందులో జిమ్ క్యారీ యాక్టింగ్ నచ్చుతుంది, ఎందుకంటే జిమ్ క్యారీ మోస్ట్ మూవీలో ఇలాగ ఫేసెస్ అన్ని అష్టావంకలు తిప్పుకుంటూ ఉంటాడు. సో ఇందులో మామూలు ప్లెయిన్ యాక్టింగ్. ఆల్రెడీ మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను, నాకు అస్సలు ఇష్టం లేని మూవీ సన్షైన్ ఆఫ్ ద స్పాట్లెస్ మైండ్. నేను ఆ మూవీ ఇప్పటికీ అట్లీస్ట్ 5 times చూసాను. ఎలా అంటే డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ లో చూసాను. ఇప్పుడైనా నచ్చుతుందేమో, ఇంత మెచ్యూర్ అయ్యాను, సో మేబీ ఇప్పుడు ఈ మూవీ అర్థమయ్యి నాకు నచ్చుతుందేమో అని చెప్పి చూసాను. మొన్ననే రీసెంట్ గా చూసాను, నేను కూడా ప్రైమ్ లోనే నెట్ఫ్లిక్స్ లోనే ఉంది, రీసెంట్ గా చూసాను, మొత్తం సినిమా చూసాను. నాకు అయినా కూడా నచ్చలేదు, ఎందుకో తెలియదు నాకు. అర్థమైంది అక్క, అంటే అర్థం కాకుండా ఏముంది నాకు, ఎందుకో అంతమందికి ఇంత క్రేజీగా ఎందుకు నచ్చుతుందో నాకేం అర్థం కాలేదు. నాకు ఇంకా అర్థం కాదు మూవీ, మరి దాంట్లో అంతేముంది అని. సో ఎనీవే, సో అది మా పాడ్కాస్ట్ ఎవరు మూవీ పైన. అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్స్ చదువుదాం. యాక్చువల్లీ 5 comments రాసుకున్నాను, మర్చిపోయాను, సారీ. ముగించే ముందు కొన్ని కామెంట్స్ కూడా చదువుదాము. సో ఫస్ట్ కామెంట్ బెన్వా బ్లాంక్ నుంచి. సో ఈయన ఏమన్నారంటే, లిపి ఈజ్ కరెక్ట్. ఏదో దాంట్లో చెప్పావు లిపి, ఏ పాడ్కాస్ట్ చూడలేదు, సారీ. సో లిపి ఈజ్ కరెక్ట్. దూకుడు శామ్ గాట్ స్లాప్డ్, ఒకడు భూమిక గాట్ స్లాప్డ్, ఎస్విపి కీర్తి గాట్ స్లాప్డ్. యా అవును, మహేష్ బాబు అందరినీ కొడుతూ ఉంటాడని చెప్పా. ఓకే, యా దానికి ఈయన రాశారు కామెంట్. సో నెక్స్ట్ కామెంట్ రాసిన వాళ్ళు దివ కరచారి గారు. సో ఈయన ఏమన్నారంటే, జై లవకుశ మూవీ ఎక్స్ప్లెయిన్ చేయండి సిస్టర్స్ అని. సో డిస్కస్ చేసి చెప్తా అని చెప్పా. సో జై లవకుశ అంటే అది జూనియర్ ఎన్టీఆర్ మూవీ అనుకుంటా. సో ఈ మూవీ చేద్దామా? ఆలోచించుకోండి అండ్ ఈ మూవీ చేయమని కోరారు. నెక్స్ట్ కామెంట్ రాసిన వాళ్ళు కూడా బెన్వా బ్లాంక్ గారు. సో ఈయన ఏమన్నారంటే, ఇది మన ఇండియన్ 2 గురించి. సో మై ఫాదర్ అండ్ మై ఫ్రెండ్ వెంట్ టు ఇండియన్ 2 డిస్పైట్ ఆఫ్ హెవీ రెయిన్ ఆన్ day 1. You know what happened next? అని అడిగారు. నోట్, మై ఫాదర్ ఈజ్ కమల్ హాసన్ ఫ్యాన్. సో ఏమైంది? మూవీ నచ్చుంటుంది. హార్ట్ అటాక్ అలా ఏం రాలేదు కదా. కమల్ హాసన్ డొక్క యాక్టింగ్ చూసి, లేదంటే కమల్ హాసన్ ఫేవరెట్ యాక్టర్ తీసేసారేమో. సో అలాంటిది ఏదో అయి ఉండొచ్చు. సో నెక్స్ట్ కామెంట్ రాసిన వాళ్ళు నందకుమార్ గారు. సో ఈయన ఏమన్నారంటే, గుడుంబ శంకర్ పాడ్కాస్ట్ చేయండి సిస్టర్స్ ప్లీజ్. డెఫినెట్లీ, యాక్చువల్లీ నాకు ఆ మూవీ ఇష్టం, ఒకసారి చూద్దాం. నాకు అస్సలు గుర్తులేదు ఆ సినిమా. చూడలేదు, బాగుంటుంది గుడుంబ శంకర్. సో గుడుంబ శంకర్, ఓకే, వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు, నందకుమార్ గారు. సో చేస్తాం త్వరలో. థ్యాంక్ యూ సజెషన్ ఇచ్చినందుకు. సో నెక్స్ట్ లాస్ట్ కామెంట్ రాసిన వాళ్ళు కింగ్ స్లేయర్ గారు. సో ఇదేంటంటే లిపి, బాహుబలి 1, 2 చేసినప్పుడు కావ్య ఏమందంటే, ఆ అమ్మాయికి నువ్వు అమ్మాయి అని చెప్పి గుర్తు చేయించడానికి అలా చేశాడో ఏదో చెప్పింది, గుర్తుందా? దానికి నువ్వు నీ బొంద అన్నావు, గుర్తుందా? సో దానికి ఆయన రాశారు, కావ్య ఈజ్ రైట్ యాక్చువల్లీ అండ్ ఐ థింక్ ఇట్స్ యువర్ బొంద లిపి అని రాశారు. Okay, thank you for making me laugh. సో ఎనీవే, సో అది మా కామెంట్స్. 5 చదివానా? 1 2 3 4 5 5 చదివాను. సో అది మా కామెంట్స్. అండ్ ప్లీజ్ చూస్తున్నారు కదా, మేము కామెంట్స్ అన్నీ చదువుతాము అండ్ కొన్ని మాకు నచ్చిన కామెంట్స్ని ఇలా పాడ్కాస్ట్లో చదువుతాం కూడా. అండ్ సో అలా కామెంట్స్ రాస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్ అండ్ అన్నీ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.